మీ అంతర్గత సంపద ఎంత బలంగా ఉంటే మీ బాహ్య సంపదను అంత సులభంగా సృష్టించవచ్చు. మరియు మీరు కోల్పోయిన మీ సంపదను కూడా మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు. ఎందుకంటే సంపద అనేది కేవలం బయటి ప్రపంచం నుండి వచ్చేది కాదు. అలాగని కేవలం లోపల శక్తి మాత్రమే కాదు. ఈ రెండింటి కలయికే నిజమైన సంపూర్ణ సంపద. మీ లోపల శక్తి అనగా మీ అంతర్గత సంపద. ఇది విత్తనం లాంటిది. మీ దృఢమైన సంకల్పం, మీ నైపుణ్యం మరియు మీ ఆత్మవిశ్వాసం ఇవే మీరు ఆ సంపదను సృష్టించే శక్తినిస్తాయి. మీ బయటి ప్రపంచం అనగా మీ బాహ్య సంపద ఇది మట్టి, నీరు, ఎండ లాంటిది. మీరు మీ శక్తిని ఉపయోగించి పనిచేయడానికి మరియు ప్రతిఫలం పొందడానికి ఈ ప్రపంచం ఒక వేదికను అందిస్తుంది. నిజమైన సంపన్నుడు అంటే తన అంతర్గత సంపద అనగా తన ఆరోగ్యం, జ్ఞానం, ఆనందం పట్ల పూర్తి సంతృప్తి చెందుతూనే తన లక్ష్యాలను చేరుకోవడానికి ఈ బాహ్య సంపదను ఉపయోగించేవాడే ఇక్కడ నిజమైన సంపన్నుడు. ఎందుకంటే మీరు దేనిని పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంటే అదే పెరుగుతుంది. కాబట్టి మీరు మీ అంతర్గత శక్తిని పెంచుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి.